స్వామి సర్వానంద్ వచ్చారు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూజ తెచ్చినా నాకు వద్దాం. స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. కొడక స్వామి బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గజపతి అక్కడ కాదు ఇక్కడ చూసుకో, గుర్తొస్తుంది. పప్పు కట్టింది ఎవరా మీరు? నేనురా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పడం తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో అంగలాగుంది, వయసేమో ఓళ్ళలాగుంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు, పదండి. ఏ తరపు పొందు అర్థం కావట్లేదే. పరుపులు లోపేసుకుందాం. లోపలికి రండి. మీరా ఏమండి, మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. అదేంటది పెళ్లి కూడా అలా తిట్టేస్తాం. లేకపోతే ఏంటండి, ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, చానేస్తాను. మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకేమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా. వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేకలు కొరికేస్తారు. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు. వాళ్ళు మనం తేలిపోతారండి. రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రైన్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని చెవర దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. నువ్వా? నేనంత తెలియ కొట్టావా చిట్రాజు? నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. బిందికే సొట్టపడలేదు. అరే నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలు రా నీకు, ఎన్ని గుండీలు రా నీకు, ఎన్ని
టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాళేలా కట్టినాం. అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్లి చేయించేద్దారా? ఇదిగో రంగబాబు కూడా ఎరగొట్టండి. అయ్య బాబా, నా పర్స్ ఎవడో కొట్టేశాడు. ఏమండి మీరు ఎక్కడున్నారు? అరుణ్ గారు, మీరు పేట మీద ఉన్నారా? చిట్రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా, తాళి కూడా కడేసా. స్వాపన గురించి థింక్ చేస్తున్నా. మణిమాల, నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 5 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క ఏం జరని ఎక్క. అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి రా ముందు. ఎస్ఐ గారు, వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా, నువ్వు తాళగిరి కడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో. వెరీ హ్యాపీ. ఇంకా సోతారేటండి, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, ఆఫ్టర్ ఆల్ కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే. తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణరావు గారు చితికిపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు అలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. తమ్ముడు మనల్ని తిడతాడా పోగుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు అయినట్టు తెగ లెక్కిస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసరావు నా కూతురిని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయిలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళి కట్టు. నేను కట్ను. ఇంత జరిగే కూడా రియలైజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్కి నాకు తేడా. అదేట్రా అంత మాట అనేసా? నిన్ను చూసి నేను కూడా రియలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు, సారీ రా, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదురా రాబాబు, తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవ్వబోతుంది. ఇంకా చూస్తావేంటి? అమ్మ మేళ తాలికట్టు. మాయా, మరి నా పరిస్థితి ఏంటి? అల్లరితో కూడా కట్టే. హాయ్ అమ్మ బాసు. నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను, పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయండి సార్. చేస్తానండి. ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. బాంబుకి ఏమైనా పెట్టాడు? నాకు బీపీ రేజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. షుగర్ డౌన్ అయిపోతుంది. టెన్షన్ పెరిగిపోతుంది. ఎంతమందిని బాధ పెట్టే బదులు తీసేది తీసేరా? ఓకేరా. సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా, నన్నే తలిచావా పిలిచావా? తక్షణం ఉండిపో, కళ్ళలో నాకు తోడుగా, రక్షణై నిండిపో, గుండెలో నాకు అండగా. తీసే శ్వాస నీదే, అది నీదే, అది నీదే.